తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 15/4/2026 రైతు భరోసా నిధులు అయితే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట. రైతు భరోసా నిధులు ఈ రోజు నుంచి అయితే ఎవరికైతే ఎకరం పైన నుంచి డబ్బులు పడని రైతులు ఉన్నారో వీళ్ళందరికైతే ప్రభుత్వం అయితే ఒక శుభవార్త చెప్పిందనమాట. చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఈ రైతు భరోసా డబ్బులు ఏవైతే మనకైతే ఎకరం పై నుంచి డబ్బులు పడాల్సిన రైతులు ఉన్నారో వాళ్ళందరైతే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. చాలా వరకు రోజు కామెంట్లు పెడుతున్నారు, అన్న ఇంకా రైతు భరోసా నిధులు రాలేదేంది అని చెప్పేసి చాలా వరకు కామెంట్ పెడుతున్నారు. అయితే మీ అందరి కోసం ప్రభుత్వం అయితే క్లియర్గా ఒక స్పష్టత ఇచ్చిందనమాట. ఈరోజు రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తున్నట్టు స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. మొత్తంగా వచ్చేసి ఎకరం, ఎకరన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15 వరకు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ శుభవార్త అన్నమాట. వీళ్ళందరికీ మొన్న 6,000 రూపాయలే విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఈ మిగతా డబ్బులు ఏవైతే రావాల్సిన డబ్బులు ఉన్నాయో అవన్నీ మళ్ళీ మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మొత్తంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎకరంన్నర నుంచి మొదలు పెడితే 15 ఎకరాల వరకు అందరికైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకి ప్రభుత్వం అయితే క్లియర్గా స్పష్టంగా ఇచ్చిందనమాట. అలానే ఇది కూడా చెప్పింది, ఏమని చెప్పిందంటే కొత్త పట్టాదారులు పొందిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అమౌంట్ అయితే ఇస్తున్నాం. అంటే వాళ్ళు కూడా 62,000 మంది ఉన్నారంట కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు. వాళ్ళకు కూడా అమౌంట్ అయితే అందరికి విడుదల చేస్తున్నాం అని చెప్పేసి చెప్పిందనమాట. అమౌంట్ విషయంలో ఇంకొక స్పష్టత ఇవ్వాలి మీకు ఏంటిదంటే, ఈ రోజు నుంచి అందరికి పడుతున్నాయి కాబట్టి మీ ఖాతాలో డబ్బులు పడగానే ఖచ్చితంగా మీరైతే వీడియో కింద కామెంట్ చేయండి. మొత్తం జిల్లాల వారీగా అమౌంట్ ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి ముందుగా మనకైతే ఈరోజు 3 ఎకరాల లోపు వారికి అయితే డబ్బులు పడుతున్నాయి అనమాట. 3, 4 ఎకరాల లోపు వారికి మొత్తం 31 జిల్లాల్లో ఉన్న రైతులందరికీ అయితే పడుతున్నాయి. అయితే ఇక్కడ జిల్లాల వారికి ఎవరెవరికి పడుతున్నాయని క్లియర్గా తెలవాలంటే కింద డిస్క్రిప్షన్లో మనకి ఇక్కడ మనది ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ కాండి. కింద కామెంట్ దగ్గర కూడా మన వాట్సాప్ గ్రూప్ పెడతాను. మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఆ వాట్సాప్ గ్రూప్లో నేను ప్రతిదీ పెడతాను అనమాట. ఈ రైతు భరోసా గురించి కావచ్చు, ఏదైనా చిన్న చిన్న అప్డేట్ ఏదొచ్చినా సరే మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. మీరు ఎక్కడి నుంచి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మొత్తంగా చూసుకోవచ్చు. ఈ 15 నుంచి 20 రోజుల్లో, ఈ ఏప్రిల్ ఏదైతే మనకి 15 నుంచి 20 రోజుల్లో మొత్తం రైతు భరోసా అయితే పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అనమాట. మొత్తం 6,000 చొప్పున అందరికీ విడుదల చేస్తామని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తుంది అనమాట. ఆల్రెడీ మొన్న 6,000 చొప్పున ఎకరానికి విడుదల చేసింది. మిగతా డబ్బులు ఏవైతే ఇంకా 6 ఎకరం, 2 ఎకరాలు ఇలా రావాల్సిన వాళ్ళు, అంటే ఎకరన్నర, 2 ఎకరాలు ఇట్లా రావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మిగతా డబ్బులు ఎకరన్నర అంటే ఇంకొక 3,000 వస్తాయి. ఆల్రెడీ మొన్న 6,000 విడుదల చేసింది, ఇంకొక 3,000. ఇలా మొత్తం ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తాం 20వ తారీఖు లోపు. ఓకేనా? ఇవాళ మనకు ఆల్రెడీ 15వ తారీఖు. ఈ రోజు నుంచి మొదలు పెడితే 20వ తారీఖు లోపు అందరికీ ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి. అయితే ఇక్కడ మొత్తం 23వ తేదీ వరకు అయితే మనకైతే మనకి లాస్ట్ 23వ తేదీ వరకు మొత్తం 6,000 చొప్పున అయితే తొలి విడుదల చేసిందనమాట. ఇప్పుడు సేమ్ ఈ 20వ తారీఖు లోపు ఈ నెల మనకైతే మిగతా డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి క్లియర్గా స్పష్టంగా కూడా అయితే చెప్పడం జరిగిందనమాట. మొత్తం మనకైతే 9,000 కోట్లు మనకి ప్రభుత్వం అయితే విడుదల చేసేది. ఆల్రెడీ ఇప్పుడు మనకి మొన్న 2,700 కోట్లు అయితే విడుదల చేసింది. మళ్ళీ మిగతా డబ్బులు అయితే మనకి విడుదల చేస్తుంది. మళ్ళీ మనకి 2,700 కోట్లు విడుదల చేస్తుంది. మళ్ళీ మూడో విడుదల 2,700 కోట్లు. మొత్తం మనకి 9,000 అయితే పూర్తి చేయడానికి అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది. కాబట్టి అందరికీ డబ్బులు ఒకేసారి పడతాయి. కాకపోతే కాస్త ఆలస్యం ఉందన్నమాట, ఒకరి తర్వాత ఒకరికి. ఎందుకంటే ఇప్పుడు మొన్న అంటే ఎవరెవరికి భూమి ఉందో అందరికి ఒకేసారి విడుదల చేసింది కాబట్టి అందరికి ఒకేసారి అమౌంట్ పడ్డది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఏమవుతుందంటే ఇప్పుడు ఎకరన్నర ఒకరికి ఉంటాయి, 2 ఎకరాలకు ఒకరికి ఉంటాయి, 3 ఎకరాలకి ఇలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఒక ఫస్ట్ ఎకరన్నర వాళ్ళకి, తర్వాత 2 ఎకరాల లోపు వారికి, తర్వాత 3 ఎకరాల లోపు వారికి ఇలా పడతాయి. కాబట్టి మీరు కాస్త వెయిట్ చేయండి. కాస్త వెయిట్ చేస్తే మీకు మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి. మొత్తం దాదాపుగా వచ్చేసి 70 లక్షల మందికి అయితే మళ్ళీ మనకైతే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుంది. కాబట్టి ఇంకొక 2-3 రోజుల్లో మీ అందరి ఖాతాల్లో అయితే అమౌంట్ అయితే విడుదల అవుతుంది. మీ అందరి ఖాతాలో అమౌంట్ కూడా అయితే పడతాయి. కేవలం గుర్తుంచుకోండి, సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుంది. మీ భూములు సాగు భూములు అయితే ఖచ్చితంగా మీ ఖాతాలో డబ్బులు పడతాయి. ఒకవేళ మీ భూములు అనేది సాగు భూములు కాకపోతే మాత్రం మీ ఖాతాలో డబ్బులు అయితే పడవన్నమాట. అది ఒకటి గుర్తుంచుకోండి. ఆల్రెడీ మొత్తం సర్వేలు అనేవి అయితే పూర్తి చేయడం కూడా జరిగింది. మొత్తం సర్వేలు పూర్తి చేసి చూసుకోండి. ఇలాంటి మెసేజ్ మొన్న కూడా మీకు వచ్చి ఉంటాయి. సేమ్ మొన్న ఎలా అయితే మెసేజ్ వచ్చిందో మళ్ళీ మీకు అలాంటి మెసేజ్ వస్తుంది. మిగతా డబ్బులు కూడా సేమ్ అలానే పడతాయి. మీకు అక్కడ క్లియర్గా తెలుస్తుంది మీకు ఎంత పడ్డది ఏందని. ఒకవేళ ఏమైనా తక్కువ పడ్డట్టు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఎంత ఉండి ఎంత పడ్డదో ఒకసారి చెప్తే నేను ఎందుకు తక్కువ పడ్డదని దాని గురించి చెక్ చేసి మీకు క్లియర్గా ఒక అప్డేట్ కూడా ఇస్తాను నేను. అయితే ఇక్కడ చూసుకోండి, మొత్తం మనకి సాగు భూములకే ఇవ్వాలి అని చెప్పేసి సర్వేలు పూర్తి చేశారు. ఆల్రెడీ మొత్తం సాగు భూముల గురించి అప్డేట్ ఇచ్చారు. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే షేర్ చేసేయండి.
తప్పకుండా అందరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో నేను ప్రతి ఒక్క అప్డేట్ పెడతాను.